సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. నేను పోస్ట్ చేసేసరికి దివాళీ కూడా అయిపోయి ఉంటుందేమో, బట్ ఎనీవే నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు వ్లాగ్ అయితే నేను షార్ట్ అండ్ స్వీట్గా చేద్దామని అయితే అనుకోకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మేము ఎలా సెలబ్రేట్ చేసాము అనేది మీకైతే నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా డెకరేట్ చేసిందండి. మనకు చూసారు కదా లైటింగ్ ఎంత బాగుందో. సో గాయస్, ఇక్కడ మన శిరీష అయితే ఈ శారీ వేసుకుంటుందన్నమాట ఇవాళ. ఇది అమ్మ తెచ్చిన శారీ, నేను అమ్మ ఇద్దరం కలిసి తెచ్చిన శారీ అనంతపురం నుంచి కదమ్మా. శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది కట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తా. నాకైతే ఆ వాటర్ దియాస్ వాటికంటే ఇలా మనం ఆయిల్తో వేసుకునే దీపాలే చాలా బాగుంటాయి అనేసి నా ఫీలింగ్ అండి. ఎందుకంటే దివాళీ అంటేనే అంతే కదా, మనం మంచిగా లైట్స్ స్ప్రెడ్ చేసి ఇంట్లో పెట్టుకోవడం అదే అసలైన దివాళీ అన్నమాట. సో ఇలా పెట్టుకుంటేనే బెస్ట్ అనేసి నా ఫీలింగ్. మీరందరూ ఎలా పెట్టుకున్నారో కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడు దేవాంశ్, అబ్బా ఇద్దరు మ్యాచింగ్ 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 మ్యాచింగ్. దేవాంశ్ కరెక్ట్గా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామనే లోపే మన కన్నయ్య అయితే ఫుల్గా పడుకొని వేస్తాడు. సరే, వాళ్ళ డాడీ కూడా ఇక్కడ ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇంకా మన శిరీష రెడీ అయ్యే దాంట్లో ఫుల్ బిజీగా ఉంది కదా. సిరి రెడీ అయ్యే దాంట్లో బిజీగా ఉంది. అమ్మ కూడా అంతే సేమ్. ఇంకా తమ్ముడు సతీష్ వీళ్ళిద్దరూ ఎప్పుడు అబ్బా వీళ్ళు రెడీ అయ్యేది అన్నట్టుగా కూర్చొని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. మొత్తం గోరింట్లో అంటే ధూమ్ధామ్ అని ఫ్రెండ్స్. గాయస్, శిరీష అమ్మ ఇద్దరు రెడీ అయిపోయారు. మంచి చీరలు కట్టుకున్నారు అమ్మ ఇద్దరు. అమ్మ బాగుంది కదా శారీ, ఇంకా శిరీష శారీ ఇదన్నమాట. వావ్, సూపర్ బాగున్నాయి. ఎలా ఉన్నాయో మీరైతే కమెంట్ చేయండి గాయస్. ఎలా ఉన్నాయో శారీస్ బాగున్నాయి. అక్క మిస్సింగ్. అవును, ఏం సిరి అక్క కట్టుకోమంటే బాబుతో కొంచెం ఇదే అయిపోయిందని చెప్పి కట్టుకోలేదు. అమ్మో, నాకు అసలు ఓపిక లేదు, అందుకే డ్రెస్ వేసుకున్నా, అసలు అవ్వట్లేదు. సో ఇదన్నమాట వీళ్ళ లుక్స్. బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా అమ్మ ఊరినే విగ్రహం మాది నిలబడింది. ఏందో ఒకటి చెప్పు మా, ఏందో ఒకటి చెప్పు. నాకే కాదు మన సబ్స్క్రైబర్స్కి కూడా హ్యాపీ దివాళీ అని చెప్పు. మన క్రాకర్స్ ఇంకా ఇందులో కూడా ఉన్నాయి. కవర్ మొత్తం క్రాకర్స్. ప్రతి ఒక్క సిస్టర్కి ఇలాంటి ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. అది మరెవరో కాదు, సొంత తమ్ముడే కథ చేతు. పాపం కన్నయ్య మిస్ అవుతున్నాడు. నువ్వు కూడా అమ్మ, నువ్వు కూడా ఫోటో తీయించుకో శిరీషతో. మా ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఓ మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాడు. ఏమేమి ఉన్నాయి క్రాకర్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు కదా. ఉన్నవన్నీ పెట్టేస్తున్నాడు అన్నమాట. ఇలా అన్నీ కాల్చండి అన్నట్టు. ఫోటో సెషన్ జరుగుతుంది కదా. అమ్మ పట్టు పట్టు పట్టు. మనం కాకరొత్తులు కలుద్దాం వస్తున్నాం నువ్వు నేను.
బ్యూటిఫుల్ బాగా जो श्री कन्ना जो नी ये पा మనం ఏం రెడీ అవ్వలేదు గాయస్ అసలు నాలుగు ఒకేసారి పెడదాం వీళ్ళు ఎంజాయింగ్ వీళ్ళ ఫ్రేమింగ్ బాగుంది అవును పక్కకు రండి ఇద్దరు సూపర్ సతీష్ బాగా కనిపిస్తున్నాడు సౌండ్ ఎఫెక్ట్ అంటాం సౌండ్ ఎఫెక్ట్ మా ఆయన ఇచ్చినాడు సతీష్ అయిన చాలా ధైర్యవంతుడు మన సతీష్ చేతిలోనే పట్టుకొని పేలుస్తున్నాడు లాస్ట్ లోకి చేతికి వచ్చింది బాబు పోయమ్మా మనోడు ఇక్కడే పెట్టాడు చింటూ ముఖ చిత్రం భయంకరంగా పెట్టాడు గాయస్ మొత్తం అన్ని ఖాళీ అయిపోయాయి. దీంట్లో బాగా ఎంజాయ్ చేసిందంటే మా హస్బెండే గాయస్ కదా చేతు. చిన్నపిల్లల చెప్పాను కదండి గాయస్, చెవులు గిమ్ము అనిపిస్తున్నారు వీళ్ళు. దేవాన్ష్ ఇప్పుడే నిద్రలోంచి లేచాడు. పాపం వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. వీళ్ళు పేల్చిందే లోపలికి పోవాలంటే. సో చూసారు కదండి గాయస్, ఇదన్నమాట మా దివాళీ సెలబ్రేషన్. ఇక లాస్ట్ అయితే ఈ స్కై ల్యాంటర్న్తో మేమైతే మా దివాళీ సెలబ్రేషన్ని ఎండ్ చేసేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకోలేదు, బట్ ఇంకా ఫైనల్గా వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. క్రాకర్స్ తీసుకొని వచ్చేసి సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇలా చాలా సింపుల్గా అయితే మేము మా దివాళీ ఫెస్టివల్ని అయితే చేసేసుకున్నామండి. ఈ స్కై ల్యాంటర్న్ని ఫస్ట్ టైం అన్నమాట మేమైతే లైట్ చేయడం. అది ఎలా చేయాలో తెలియక యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ తర్వాత దాన్ని ఇట్లా చేసి వెలిగించామన్నమాట. నిజంగా ఎంత బాగుండిందంటే ఆ ఫీలింగ్ చాలా బాగుండిందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. అది స్కైలో వెళ్తూ ఉంటే ఆ లైటింగ్కి స్కై ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో ఇదన్నమాట మా సెలబ్రేషన్. మీకు ఎలా నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకోసారి అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ దివాళీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకేంటంటే ఇంకా బూస్టప్ వస్తుందన్నమాట, మంచి మంచి వీడియోస్ చేయాలి అనేసి. ఇక మీదటైతే మంచి మంచి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరైతే చూస్తూనే ఉండండి. బాయ్ గాయ్స్.